సో 6వ అధ్యాయం 29, 30 అయిపోయాయి. 31 గురూజీ. అదే 31 నుండి హరే కృష్ణ. ఓకే, నాతో పాటు అందరూ చెప్పండి. సర్వభూతస్థితం యో మాం సర్వభూతస్థితం యో మాం భజంతే భజంత్యేకత్వమస్థితః భజంతే ఏకత్వమస్థితః సర్వదా వర్తమానోపి సర్వధామానోపి సయోగి మై వర్తతే. యోగి మై వర్తతే. ఎవరైనా చదువుతారా? హ్యాండ్ రైస్ చేసి పెట్టండి. పావని మాతాజీ, చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, దండ ప్రణామం. సర్వభూత స్థితం యో మాం భజంతే ఏకత్వమాస్థితః సర్వధా వర్తమానోపి సయోగి మయి వర్తతే. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఓకే, కోట ఉషా మాతాజీ ట్రాన్స్లేషన్ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవ. ప్రేమను మరియు హృదయస్థుడైన పరమాత్మయు ఒక్కడైన పరమాత్మ భజనయందు నిత్యుడైన యోగి అన్ని పరిస్థితుల యందు ఆయందే సదా నిలిచియుండు. వెరీ గుడ్, థ్యాంక్ యూ మాతాజీ. భాష్యము ఈ పేరాగ్రాఫ్ మొత్తము హరే కృష్ణ. భువనేశ్వరి మాతాజీ మీరు చదవండి మాతాజీ. భాష్యం. పరమాత్మ ధ్యానాన్ని సాధన చేసే యోగి తనలో కృష్ణుని ప్రధానాంశను శంఖము, చక్రము, గద, పద్మములను దాల్చిన చతుర్భుజ విష్ణువుగా దర్శిస్తాడు. విష్ణువు శ్రీకృష్ణునికి అభిన్నుడని యోగి తప్పక తెలుసుకోవాలి. కృష్ణుడు ఈ పరమాత్మని రూపంలో ఎల్లరి హృదయంలో ఉన్నాడు. అంతేకాకుండా అసంఖ్యాక జీవుల హృదయాలలో ఉన్నట్టి అసంఖ్యాక పరమాత్మ రూపాల మధ్య భేదము లేదు. అలాగే కృష్ణుని దివ్యమైన ప్రేమయుత సేవలో సర్వదా నెలకొనే కృష్ణ భక్తి భావనలోని వ్యక్తికి పరమాత్మని ధ్యానంలో నెలకొన్న పరిపూర్ణ యోగికి తేడా లేదు. కృష్ణ భక్తి భావనలోని యోగి భౌతిక జగత్తులో ఉన్నప్పుడు నానా రకాల కార్యాలలో నెలకొన్నప్పటికీ సర్వదా కృష్ణునిలోనే ఉంటాడు. ఇది శ్రీల రూప గోస్వామి రచించిన భక్తి రసామృత సింధువులో 1.2.187 నిఖిలాస్వపి అవస్థాసు జీవన్ముక్త స ఉచ్యతే అని ధృవపరచబడింది. సర్వదా కృష్ణ భక్తి భావంలో పనిచేసే భక్తుడు అప్రయత్నంగా ముక్తుడవుతాడు. నారద పంచారాత్రంలో ఇది ఈ రకంగా ధృవపరచబడింది. దిక్కాలాధ్యన వచ్చిన్నే కృష్ణే చేతో విదాయచ తన్మయో భవతి క్షిప్రం జీవో బ్రహ్మణి యోజయే సర్వవ్యాపి. చాలు చాలు, ఇంకెవరికైనా అవకాశం ఉందా? సంధ్యా మాతాజీ తర్వాత మీరు ఈ చదవండి మాతాజీ. హరే కృష్ణ. సంధ్యా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సర్వవ్యాప్తియు మరియు దేశ కాలాతీతుడును అవు శ్రీకృష్ణుడు దివ్య రూపమునందు తన మనసును ఏకాగ్రం చేయుటచు మానవుడు శ్రీకృష్ణ గూర్చి ధ్యానం నందే నిమగ్నుడు. తదనంతరం ఆ భగవాన్ దివ్య సాచర్యమును ఆనందమయ స్థితిని పొందగలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కళావతి మాతాజీ ఈ పారాగ్రాఫ్ ఇక్కడ వరకు చదవండి, హైలైట్ చేసిందిగా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. కృష్ణ చైతన్యం అన్నది యోగాభ్యాసమునందలి అత్యున్నత సమాధి స్థితి. శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున అందరి హృదయములందు నెలకొని ఉన్నాడనడి ఈ అవగాహనయే యోగిని దోషరహితునిగా చేయగలదు. ఏ కోసిన్ బహుదా యో వభాతి భగవానుడొక్కడే అయినను అసంఖ్యాకమైన హృదయములందు బహురూపములుగా నిలిచి ఉండును అని వేదములు గోపాల తాపస్మృషత్తు 1.21 ఆ భగవానుని అత్యంత శక్తిని నిరూపించుచున్నవి. అట్లే స్మృతి శాస్త్రమునందును ఇట్లు తెలుపబడినది. థ్యాంక్ యూ మాతాజీ. తర్వాత
హరే కృష్ణ. ఇది ఎవరు చదువుతారంటే సుభద్రా లక్ష్మీదేవి దాసి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామాలు. కృష్ణ, దండత్ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ చదవండి, ఈ హైలైట్ చేశాను కదా, అది చదవండి. ఏకవేవ పరో విష్ణుః సర్వవ్యాపీ న సంశయః ఐశ్వర్యాద్రూమమేకం చ సూర్యవత్ బహుదేయతే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇది కూడా చదవండి కిందది. హరే కృష్ణ. షష్ఠమది. విష్ణు ఒక్కడే అయినను నిశ్చయముగా సర్వత్రా వ్యాపించి ఉండును. సూర్యుడు ఒకే సమయమున అనేక ప్రదేశములలో కనిపించినట్లుగా అతడు ఏకరూపుడైనను తన అచింత్య శక్తి చేత సర్వత్రా నిలిచి ఉండును. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో భగవంతుడు ఏం చెప్తున్నారు? సర్వభూత స్థితం యోమా భజంతే ఏకత్వం స్థిత సర్వతో వర్తమానోపి సయోగి మై వర్తతే. సో మనము ఈ అధ్యాయంలో ముఖ్యంగా ధ్యాన యోగం గురించి చక్కటి వివరణ ఉంటుంది. ధ్యాన యోగం ఎలా చేయాలి, ఆ ధ్యాన యోగం చేస్తూ ఏ గమ్యాన్ని చేరుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనకి భగవంతుడు ఈ అధ్యాయంలో చక్కగా వివరించారు. ఎలా ఉండాలి అంటే, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానం గమ్యం వందే విష్ణుం భవభయహరం. ఆ భగవంతుని యొక్క శాంతమైనటువంటి శ్వేత రూపాన్ని మనస్సులో ధ్యానం చేసుకుంటూ లక్ష్మీకాంతుడు నిత్యం లక్ష్మీదేవి చేత పాదసేవ చేయించుకునేటటువంటి ఆ భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ మన హృదయంలో ఆయననే మన గమ్యంగా దృఢ నిశ్చయంతో ఎవరైతే భగవంతుని ధ్యానం చేస్తారో, ఆ యోగులు ఆయననే గమ్యస్థానంగా ధ్యానం చేస్తారో వాళ్ళకి విష్ణు భవభయహరం. మన భవ అంటే ఈ భౌతిక లోకం. ఈ భౌతిక లోకంలో మనకు ఉండేటటువంటి అన్ని భయాల నుండి మనకి ముక్తి లభిస్తుంది. ఆ విధంగా యోగి యొక్క ధ్యానం ఉండాలన్నమాట. అయితే మనకి శంకరాచార్యుల వారు కూడా ఒక చక్కటి విశేషాన్ని చెప్తారనమాట. ఎవరైతే ఈ స్థితికి వెళ్తారో, ఈ స్థితిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏమని చెప్తారంటే శంకరుల వారు, యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యత్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి 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 ఏవా అంటారనమాట. యోగంలో ఉన్నా, భోగం అనుభవిస్తున్నా, అందరితో కలిసి ఉన్నా, ఏకాంతంగా ఉన్నా, ఎవరైతే ఆ పరమాత్మ యందు ధ్యానమగ్నులై ఉంటారో తమ హృదయంలో, వాళ్ళు ఎప్పటికీ ఆనందంతో ఆ నందనందుని యందు ఎవరైతే ధ్యానంతో ఉంటారో వాళ్ళు ఎప్పటికీ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు అని చెప్పి శంకరాచార్యుల వారు కూడా చెప్తారండి. ఇలాగే మనకి శ్రీల ప్రభుపాదుల వారు చక్కటి ఉదాహరణ మన శ్రీల రూప గోస్వామి గారు రచించినటువంటి భక్తి రసామృత సింధులో నుండి అలాగే మత్స్యపురాణం నుండి వివిధ ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. జీవన్ముక్తుని యొక్క లక్షణం ఎలా ఉంటుంది అని చెప్పేసి. మనకి ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం ఏ స్థితికి వెళ్ళాలి అంటే, మనకి ఉండేటటువంటి పరిస్థితులు అవి మారిపోయి మనకు సుఖం అవ్వడం కాదు. ఆ పరిస్థితి ఎలా ఉన్నా కూడా మనము దాన్ని సుఖంగా భావించడం అనేటటువంటి స్థితికి వెళ్ళాలన్నమాట. ఇది ఎలా ఉంటుంది అంటే, మనకి 2వ అధ్యాయంలో కూడా చెప్పాడు భగవంతుడు. ఏమని అంటే, ప్రసాదే సర్వ దుఃఖానాం హానిర్ అసిపజాయతే ప్రసన్న చేతసు హ్యసు బుద్ధి పర్యవతిష్ఠతే. ఎవరి బుద్ధి అయితే కృష్ణ చైతన్యంలో భగవంతునికి భక్తియుత సేవలో ఉంటుందో వారికి ఈ భౌతిక జగత్తులో ఉండేటటువంటి సమస్త కష్టాలు, దుఃఖాలు కూడా అవన్నీ కూడా భగవంతుని యొక్క కృప. ప్రసాదే సర్వ దుఃఖానాం, అన్ని దుఃఖాలు కూడా భగవంతుడు ఇచ్చినటువంటి కృపలాగా వాళ్ళకి గోచరిస్తాయంట. సో అది ఎలా ఉంటుంది అంటే, మనుష్యుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు అతను ఒక కష్టం వచ్చింది. కష్టం వస్తే
అతను ఏ విధంగా ఆలోచిస్తాడంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కష్టంగా ఆ ద్వంద్వానికి వెళ్ళడనమాట. ఇది కష్టము, ఇది సుఖమని ఆ భావన గూడా ఉండదనమాట. ఎందుకంటే సమస్తం అంతటా పరమాత్మనే చూస్తున్నాడు గదా! అంతటా భగవంతుడే చూస్తున్నాడు కాబట్టి, ఏదైనా ఈ జీవితంలో ఏది సంభవించినా గూడా భగవంతుని యొక్క కృప వల్లనే వస్తుంది గదా! మళ్ళీ నేనెందుకు దీన్ని ఇది బాగుంది, ఇది బాగలేదని అనుకోవడం? నా స్వామే నాకు అన్ని ఇస్తున్నప్పుడు, నేనెందుకు దానికి మళ్ళీ పేర్లు పెట్టడం, ఇది బాగుంది, బాగాలేదని జెప్పేసి? అనేటటువంటి దృఢ చిత్తంతోటి ప్రతి దాంట్లో భగవంతుని యొక్క దర్శనం చేస్తూ, సుఖం గాని, దుఃఖం గాని దర్శనం చేస్తూ, అలాగే భగవంతుని భజిస్తూ ఉంటాడు. ఇక్కడ ధ్యానం నుండి మొదలైనటువంటి ధ్యానంలో భగవన్నామ స్మరణ ఉండదు. కేవలం భగవంతుని యొక్క రూపం మీద ధ్యానం చేయడం, సైలెంట్‌గా ధ్యానం చేయడం ఉంటుంది. కానీ ఆ ధ్యాన స్థితి నుండి మనుష్యుడు ఎప్పుడైతే సమస్త జీవుల్లో భగవంతుని చూసే స్థితికి వెళ్తాడో, అప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, భజంత్యే ఏకత్వమ స్థితః. భజంతే. ఇంకా భగవంతుని భజిస్తూ ఉంటాడనమాట. భక్తి చేస్తుంటాడు. నా స్వామి ఇక్కడున్నాడు, నా స్వామి అక్కడున్నాడని. ఒకసారి ఏం జరిగిందంటే, రామకృష్ణ పరమహంస ఆయన చాలా గొప్ప ధ్యానయోగి ఆయన. ఆయన ఒకసారి కోల్కతా నగరంలో ఆహ్, వేశ్యవాడల నుండి వెళ్తున్నాడనమాట. వేశ్యల ఉండేటటువంటి ప్లేస్ నుండి వెళ్తున్నాడనమాట. అక్కడ వేశ్యలందరూ వాళ్ళ వాళ్ళ ఇంటి ముందు గుమ్మాలకి ముందు నిల్చొని ఎవరు విటులొస్తారా అని ఎదురు జూస్తున్నారు. ఎదురు జూస్తుంటే ఈయన వాళ్ళందరిని చూసి వాళ్ళందరిలో పరమాత్మను చూసాడీయన. అరే! నా పరమాత్మ ఇన్ని దేహాల్లో నిల్చొని ఉన్నాడా అని చెప్పేసి. అంటే వాళ్ళు చేసేటటువంటిది నీచ వృత్తి అయినప్పటికీ గూడా, ఒక జ్ఞాని భగవద్భక్తుడు ఏ విధంగా ప్రతి జీవుడిలో ఆ జీవుడి యొక్క సామాజిక స్థితిని పక్కకు పెట్టి, ఆ జీవుడి యొక్క మనస్సులో, హృదయంలో ఉన్నటువంటి పరమాత్మని మాత్రమే దర్శిస్తాడనమాట. సో, ఆ విధమైనటువంటి స్థితికి మనము ఈ నిశ్చల భక్తితోటి, నిశ్చలమైనటువంటి ఇంద్రియ నిగ్రహంతోటి చేసేటటువంటి ధ్యానం మనని ఆ స్థితికి తీసుకెళ్తుందనమాట. ఓకే. తర్వాత శ్లోకం గూడా చదువుదాము. అలాగే ఈరోజు ఒక చాలా చాలా అద్భుతమైనటువంటి తిథి ఉంది ఈరోజు. ఈరోజు ఏంటి అంటే, మన శ్రీల రూప గోస్వామి గారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. సో, ఆయన గురించి గూడా మనం కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన గొప్పతనం ఏంటి? ఆయన ఎలాంటి త్యాగాలు చేశారనేటువంటి విషయాన్ని గూడా మనం తెలుసుకుందాం. ఓకే. సో, తర్వాత శ్లోకం గూడా తెలుసుకొని, తర్వాత శ్రీల రూప గోస్వామి గురించి మనం తెలుసుకుందాం. సో, నాతో పాటు అందరూ చెప్పండి. ఇది ఒకానొక చాలా చాలా ఇష్టమైనటువంటి శ్లోకం నాకు భగవద్గీతలో. అన్ని శ్లోకాలు ఇష్టమే. ఇదంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే చెప్తాను నేను. ఓకే. నాతో పాటు అందరూ చెప్పండి. ఆత్మౌపమ్యేన సర్వత్రా ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి సమం పశ్యతి పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. సయోగి పరమో మతః. ఓకే. జయ శ్రీ మాతాజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ. జయ శ్రీ మాతాజీ శ్లోకం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సారీ, హరే కృష్ణ. పర్లేదు. అనువాదం చదువుతాను ప్రభుజీ. చదవండి. అనువాదం చదువు. షాప్ లో ఉన్నాను ప్రభుజీ. చదవండి. అనువాదం చదువుతా, శ్లోకం చదువుతా. చదవండి. భువనేశ్వరి మాతాజీ శ్లోకం చదువుతారా? చదువుతాను మాతాజీ. చదువుతాను ప్రభుజీ. ఓకే. చదవండి. హరిబోల్ ప్రభుజీ. ఆత్మౌపన్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. వెరీ గుడ్. థ్యాంక్ యూ మదర్. వెరీ గుడ్. అజయ్ శ్రీమతి అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అనువాదం. అర్జున, ఎవడు తన ఆత్మతో పోల్చుకొని సమస్త జీవులన్నీ
జీవులను వాటి సుఖ సుఖదుఖములందు సమానం గావించిన అతడే ఉత్తమ యోగి అనబడును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రణామం ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. భాష్యము కళావతి మాతాజీ చదువుతారా మీరు భాష్యం? హరే కృష్ణ ప్రభు, చదువుతాను ప్రభుజీ. చదవండి. భాష్యము శ్రీల ప్రభుపాదుడు. వాస్తవమునకు కృష్ణ చైతన్యం గలవాడు ఉత్తమ యోగి. అతడు తన స్వానుభవముచే అందరి సుఖదుఖములను తెలిసి ఉండును. భగవానునితో తనకు గల సంబంధమును విస్మరించుటయే జీవుని దుఃఖమునకు కారణము. కాని శ్రీకృష్ణుడే సమస్త మానవ కార్యకలాపాలకు దివ్యభోక్తగను, సర్వలోకములకు ప్రభువనియు, సర్వజీవులకు ఆప్తమిత్రుడనియు ఎరుగుటయే జీవుని సుఖమునకు కారణము కాగలడు. భగవద్గీత 5.29. భౌతిక ప్రకృతి త్రిగుణములచే నియంత్రింపబడే జీవుడు తనకు శ్రీకృష్ణుడితో గల సంబంధమును విస్మరించుట చేతనే త్రివిధ క్లేశములకు గురియగునని ఉత్తమ యోగి ఎరుగియుండును. కృష్ణ చైతన్యమునందు గల అట్టి యోగి సుఖి అయి ఉండును. కనుక కృష్ణ సంబంధ విజ్ఞానమును సర్వత్రా వ్యాపింపచేయుటకు యత్నించును. ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యవంతులు కావలసిన అవసరమును అతడు ప్రచారము చేయుటకు యత్నించుతున్నందున అతడే నిజముగా జగత్తుకు గల అత్యున్నత పరోపకారి మరియు శ్రీకృష్ణునకు ప్రియమైన సేవకుడు కాగలడు. నచా తస్మాన్ మనుష్యేషు కశ్చిన్నే ప్రియకృతమా. భగవద్గీత 18వ అధ్యాయము 69. భగవద్భక్తుడు జీవులందరి సంక్షేమమును సదా కాంక్షించును. కనుక అతడు అందరికీ ఆప్తమిత్రుడు. స్వలాభము కొరకై యోగమునందు పరిపూర్ణత్వమును ఆశింపక ఇతరుల కొరకై యత్నించును. కనుక అతడు ఉత్తమ యోగి కాగలడు. ఇతర జీవుల పట్ల అతడెన్నడను ఈర్ష్య చెందడు. శుద్ధ భక్తునికి మరియు శ్రీయోద్ధారము కొరకై యత్నించు సాధారణ యోగికి నడుమ వ్యత్యాసము ఇక్కడ కలదు. నిర్విఘ్నముగా ధ్యానము చేయుట కొరకు ఏకాంత ప్రదేశమునకు వెళ్ళడు యోగి ప్రతి ఒక్కరిని తన శక్తి కొలది కృష్ణ చైతన్యవంతులుగా మార్చుటకు యత్నించు భక్తు కంటే పరిపూర్ణుడు కాకపోవచ్చు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడంటే ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యో అర్జున సుఖం వా ఇది వా దుఃఖం స యోగి పరమోమతః. ఒక యోగి ఎవరైతే సమస్తం అందరిలో పరమాత్మ దర్శనం చేస్తుంటాడో ఆయన సుఖంలో గాని దుఃఖంలో గాని చలించకుండా అందరిలో పరమాత్మనే చూస్తూ ఉంటాడు అన్నట్టు. ఆయనకి మనకి అనుకూలంగా ఉన్నప్పుడు భక్తి చేయాలనిపిస్తుంది, ప్రతికూలంగా ఉన్నప్పుడు నేను ఎంత భక్తి చేస్తున్నా కూడా నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అనే ప్రశ్న వస్తుంది అన్నమాట. అప్పుడప్పుడు జపం చేయడం మీద కానీ లేదంటే భగవద్గీత వినడం మీద కానీ నేను ఎంత చేస్తున్నా కూడా నాకు కష్టాలే వస్తున్నాయి, నా కష్టాలు తీరట్లేదు అనేటటువంటి ఆలోచన వస్తుంది మనకి. కానీ ఏ వ్యక్తి అయితే ఎవరైతే సుఖంలో గాని దుఃఖంలో గాని సుఖంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా కూడా దుఃఖంలో ఉన్నా కూడా సమస్తం పరమాత్మని చూస్తుంటాడో అతడు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి యోగి. అది గొప్ప నమ్మకం అని. ఇది ఎందుకు నాకు ఇష్టమైన శ్లోకం అని చెప్పానంటే దీంట్లో ఒక విషయం చెప్తారు, సయోగి పరమో మతః. మత అంటే నమ్మకం. సో మనం ఉన్నటువంటి సనాతన ధర్మం అనేటటువంటి నమ్మకంలో కేవలం ఇక్కడ మాత్రమే ఈ ధర్మంలో మాత్రమే నువ్వు సుఖంగా ఉన్నా దుఃఖంలో ఉన్నా కూడా అందరినీ సమదృష్టితో చూడు అని చెప్తారు. ఇంకా వేరే నమ్మకాల్లో ఎక్కడ కూడా ఈ విషయం ఉండదు. మాలాగా మా నమ్మకాన్ని నమ్మితేనే నువ్వు సుఖంగా ఉండు, మా నమ్మకాన్ని నమ్మకపోతే నువ్వు ఏమైపోయినా పర్వాలేదు అనేటటువంటి బోధనలే ఉంటాయి తప్ప నేను ఏం చేసినా నేను ఏమైనా చెయ్యొచ్చు, స్త్రీ కానీ పురుషుడు కావచ్చు, నేను చేసినా కూడా తప్పులేదు అనేటటువంటి బోధనలే ఉంటాయి తప్ప కేవలం సనాతన ధర్మంలోనే నువ్వు సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా కూడా సమస్త మానవాళిని సమదృష్టితో సమస్త మానవాళ్ళే పరమాత్మ దర్శనం చేస్తూ ఉండు, అలాంటి యోగే గొప్ప యోగి అని చెప్పేటటువంటి ఏకైక మతం మన సనాతన ధర్మం అన్నమాట. సనాతన ధర్మంలో ఇక్కడ నాస్తికుడు అస్తికుడు మన ధర్మాన్ని పాటించేవాడని ఏం చెప్పలేదు. కేవలం
మానవాళిని అడ్రస్ చేస్తూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అలాంటి గొప్ప గొప్ప ఆహ్, యోగులు మన సనాతన ధర్మంలో చాలా మంది ఉన్నారనమాట. సో, వాళ్ళలో కొందరు శ్రీపాద రామానుజాచార్యుల వారు ఒకానొక సమయంలో ఆయన శ్రీరంగంలో ఉంటూ శాస్త్రాధ్యయనము గోష్ఠిపూర్ణ అని ఒక ఆచార్యుల వారి దగ్గర చేస్తుండేవారనమాట. ఈయన గోష్ఠీపురం అని చెప్పేసి ఒక ప్రాంతంలో ఉంటుండేవారు. శ్రీరంగానికి చాలా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతం. అయితే రామానుజాచార్యుల వారు ఆయన దగ్గరికి శ్రీరంగం నుండి నడుచుకుంటూ ఈ గోష్ఠీపూర్ణుల వారి దగ్గరికి వచ్చి ఆ ఈ భగవద్గీత అధ్యయనం చేస్తుండేవారనమాట. రామానుజుల వారికి ఈ భగవద్గీతలో చరమ శ్లోకం, చిట్ట చివరి శ్లోకమైనటువంటి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మహాసుచ అనేటటువంటి శ్లోకానికి నిజమైనటువంటి అర్థం ఏంటి, ఆ శ్లోకాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఆ శ్లోకాన్ని మనం ఏ విధంగా మన జీవితంలో అన్వయపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని నేర్చుకోవడానికి శ్రీరంగం నుండి గోష్ఠిపురానికి వెళ్ళేవారు, గోష్ఠిపూర్ణుల్ని కలవడానికి. ఆయన 18 సార్లు తిప్పి పంపించారనమాట. రేపురా, ఈరోజు నాకు వీలు లేదు, ఈరోజు నేను బిజీగా ఉండే, ఈరోజు ఆరోగ్యం బాగాలేదు, నాకు ఈరోజు మూడ్ లేదు చెప్పడానికి అని 18 సార్లు రామానుజాచార్యుల వారిని కేవలం ఆ శ్లోకం యొక్క అర్థాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేటటువంటి విషయాన్ని నేర్పించడానికి 18 సార్లు తిప్పించుకున్నాడు అనమాట. 18వ సారి అయిన తర్వాత అప్పుడు గోష్ఠీపూర్ణుల వారు రామానుజాచార్యుల వారి యొక్క పట్టుదల చూసి ముచ్చటపడి అప్పుడు చెప్తారనమాట. ఈ సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలకి అతీతమైనటువంటి విషయం ఏంటి అంటే భగవంతుని దృఢచిత్తంతో నమ్మి ఆయన మీద నమ్మకంతో శరణాగతి పొందడం అనేటువంటిది ఏదైతే ఉందో అది పరమోత్కృష్టమైనటువంటి స్థితి. ఆ స్థితిలో నువ్వు ఇంకా భగవంతుని మీద దృఢ నిశ్చయంతో నిశ్చల భక్తితో ఉంటావు కాబట్టి భగవంతుడు తొందరగా ఉద్ధరిస్తాడు అని అర్జునికి ఇచ్చినటువంటి వాగ్దానం. అది మన జీవితంలో ఇలాగ సమన్వయపరుచుకోవాలి అని చెప్తూ, మరి భగవంతుని ఎలా చేరుకోవాలి అంటే నామస్మరణ ద్వారా ఆ భగవంతుని జపిస్తూ మనం ఆ స్థితికి వెళ్ళొచ్చు అని చెప్తాడు అన్నమాట. చెప్పి ఆ భగవంతుని యొక్క నామాన్ని ఉపదేశం చేస్తాడు. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఆయనకి ఉపదేశం చేస్తాడనమాట. ఈ మంత్రము నువ్వు ప్రతినిత్యం జపం చేస్తూ ఈ విధమైనటువంటి నమ్మకంతో నువ్వు భక్తి చేస్తే ఖచ్చితంగా నువ్వు వైకుంఠ లోకానికి వెళ్తావు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మంత్రం నువ్వు ఎవరికైనా అన్యులకి ఇచ్చావనుకో నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తాడనమాట. చెప్పగానే రామానుజరావు చాలా సంతోషించి ఇక వాళ్ళ గురుగారి దగ్గర సెలవు తీసుకుని ఆయన బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ చాలా మంది ఉంటారనమాట. చాలా మంది సామాన్యమైనటువంటి జనులు ఉంటారు. వాళ్ళందరూ కూడా రామానుజ మీరంటే గొప్ప జ్ఞాని, గొప్ప భక్తుడు, మీకు వైకుంఠ లోకానికి వెళ్ళే అర్హత తెలిసిపోయింది, ఎలా వెళ్ళాలనేటువంటి విషయం తెలిసిపోయింది. మాలాంటి సామాన్యమైనటువంటి వాళ్ళకి ఎవరు చెప్తారు, మమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారు, మేము ఇలాగ వైకుంఠానికి వెళ్ళాలి అని అడుగుతారన్నమాట. అడగానే ఆయన ఏం చేస్తాడంటే ఆయనకి చెప్పినటువంటి ఈ మంత్రాన్ని అక్కడ ఒక గుడి ఉంటుందన్నమాట. ఆ గుడి పైకి, ఆ గోపురం పైకి ఎక్కి ఊరందరికీ వినపడే విధంగా అందరూ ఈ నామజపం చేయండి, ఓం నమో నారాయణాయ అని గట్టిగా అందరికీ వినపడే విధంగా 3 సార్లు అరుస్తారనమాట. వీళ్ళ గురుగారు కూడా వినపడే ఆయన బయటకు వస్తాడనమాట. బయటకు వచ్చి ఎంత మూర్ఖమైనటువంటి పని చేసావు నువ్వు, నువ్వు ఎంత ఘోర పాపం చేసావు తెలుసా, నువ్వు ఈ పాపం వల్ల నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని అంటాడనమాట. అప్పుడు రామానుజాచార్యుల వారు ఏమంటారంటే నేను ఒక్కడే నరకానికి వెళ్ళడం వల్ల ఇంతమంది వైకుంఠానికి వెళ్తామంటే నాకు అది ఇష్టమే అంటాడనమాట. అంటే ఆయన యొక్క స్థితి ఏ విధంగా ఉంది అంటే నాకు ఈ పని చేయడం వల్ల సుఖం వస్తుందా, దుఃఖం వస్తుందా అవసరం లేదు. నేను ఈ పని చేయడం వల్ల లోకహితం జరుగుతుందా లేదా, అది ఒక వైష్ణవుడి యొక్క గుణం అన్నమాట. దుఃఖి పరసుఖ సుఖి. ఇతరులు దుఃఖిస్తుంటే ఈయన దుఃఖిస్తాడు, ఇతరులు సుఖపడుతుంటే వాళ్ళ సుఖాన్ని చూసి ఈయన కూడా సంతోషపడతాడు అనమాట. అది ఒక వైష్ణవుడి యొక్క భగవద్భక్తుడి యొక్క గుణం అన్నమాట. అలాంటి గొప్ప గుణమే మన ఆచార్యుల్లో
ఒక ముఖ్యమైనటువంటి ఆచారాలు శ్రీల రూప గోస్వామి వాళ్ళకు కూడా ఉండేదన్నమాట. మనకి ఎంతమంది ఆచార్యులు మనం ముఖ్యంగా 6 మంది ఆచార్యుల 6 మంది ఆచార్యులను మనము ముఖ్యంగా ప్రముఖంగా మనము కీర్తిస్తూ ఉంటాము. వాళ్ళ పేర్లు ఎవరెవరు తెలుసు? ఎవరు చెప్తారు? శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది భక్తుడున్నా. ఓకే. వాళ్ళేమో చైతన్య మహాప్రభు తోటి ఉన్నటువంటి అంత్యవాసులన్నమాట. చైతన్య మహాప్రభు తోటి గోస్వాములు ప్రభుజీ. సో గోస్వామి. వాళ్ళని మన పంచతత్వ అంటారనమాట. సో వాళ్ళు కాకుండా మళ్ళీ ఇంకో ఇంకో 6 మంది ఆచార్యులు ఉన్నారనమాట మన సాంప్రదాయంలో. వాళ్ళు ఎవరంటే రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి. ఈ 6 మంది ఆచార్యులు, ఈ 6 మంది ఆచార్యులని మనము షట గోస్వాములు అంటుంటాం అనమాట. ఓకే. సో షట అంటే 6. వీళ్ళు చేసినటువంటి శ్రీకృష్ణ ప్రభుజీ ఒక్కసారి చెప్తారు 6 పేరు? చెప్తాను మాతది. రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ దాస గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ట గోస్వామి. సో వీళ్ళు చేసినటువంటి త్యాగము అనిర్వచనీయం అన్నమాట. వీళ్ళలో ఈరోజు శ్రీల రూప గోస్వామి గారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. ప్రభుజీ తిరోభావ దినోత్సవం ప్రభుజీ. ఏంటి మాతాజీ? తిరోభావ దినోత్సవం ప్రభుజీ. తిరుభావన ఆవిర్భావన? ఒక్క నిమిషం. వైష్ణవ క్యాలెండర్ లో తిరోభావనే ఉంది ప్రభుజీ. తిరుభావన ఉందా? ఓకే, ఎస్, డిసపియరెన్స్ డే, తిరోభావ దినోత్సవం. వారు పరమపది పొందినటువంటి రోజు. థ్యాంక్ యూ మాతాజీ, గుర్తు చేసిన వాళ్ళు. ఆయన పరమపదం పొందినటువంటి రోజు అన్నమాట. ఆయన ఈ రూప సనాతనులు ఇద్దరు కూడా అన్నదమ్ములు. సనాతన గోస్వామి పెద్దవారు, రూప గోస్వామి చిన్నవాడు. ఓకే. అలాగే ఈ షట గోస్వామిల్లో జీవ గోస్వామి అని ఇంకొకరు ఉన్నారు కదా, ఆయన ఈ రూప సనాతనులకి మేనల్లుడు. సో ఆయన వయసులో చిన్నవాడు, వీళ్ళు వయసులో పెద్దవారు అనమాట. వీళ్ళంతా కూడా చైతన్య మహాప్రభుని దర్శనం చేసుకొని ప్రభుజీ క్షమించాలి. రూప గోస్వామి సనాతన గోస్వామి వల్ల బ్రదరు చిన్నతను ఉంటాడు, వాళ్ళ కొడుకు జీవ గోస్వామి ప్రభుజీ. మిగతా మాతాజీ క్లాస్ లో విన్నా ప్రభు. ఎస్ మాతాజీ. తమ్ముడు కొడుకు ఎవరు? జీవ గోస్వామి. జీవ గోస్వామి, రూప గోస్వామి, సనాతన గోస్వామిలో తమ్ముడి కొడుకు. ఓకే, అల్లుడు అవుతాడు మన జీవ గోస్వామి. జీవ గోస్వామి వీళ్ళిద్దరికి కూడా అల్లుడు అవుతాడు అనమాట. ఓకే. సో మనకి ఒకసారి జీవ గోస్వామి యొక్క మన గురించి చదివితే మీకు దానిలో వస్తుంది. జీవ గోస్వామి, మన రూప గోస్వామి గురించి చదివితే అప్పుడు జీవ గోస్వామి గురించి వస్తుంది అనమాట. మన వైష్ణవ దాంట్లో కూడా ఆయన జీవ గోస్వామి రూప సనాతనులకి అల్లుడనే ఉందన్నమాట. సో ఈ రూప గోస్వామి, సనాతన గోస్వామి వీళ్ళిద్దరు కూడా స్వతహాగా బ్రాహ్మణులు. కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి బ్రాహ్మణ తెగకు చెందినటువంటి వాళ్ళు ఈ రూప సనాతనులు. వీళ్ళు గౌడ దేశం. గౌడ దేశం అంటే ఇప్పుడు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్, ఈ ప్రాంతం అంతా కూడా గౌడ దేశం అనేవారు అనమాట. ఆ ప్రాంతంలో వీళ్ళు నివాసం ఉండేవారు అనమాట. అక్కడికి మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు అనమాట. అక్కడికి మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు అనమాట. అక్కడ వీళ్ళు సాధన చేస్తుండేవారు. ఆ ప్రాంతాన్ని మొత్తం నవాబ్ షా అని ఒక ముస్లిం రాజు పరిపాలిస్తుండేవాడు అనమాట. ఆ ముస్లిం రాజు తన మంత్రిని అడుగుతాడనమాట, మన మన రాజ్యం ఇంకా ఇంకా వరదిల్లాలంటే మనం ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుతాడనమాట. అడిగితే తన మంత్రి, ముస్లిం మంత్రి, నవాబ్ షా యొక్క మంత్రి ఏం చెప్తారంటే, రాజా రాజా మన రాజ్యంలో ఇద్దరు చక్కటి ప్రతిభావంతులైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు, రూప రూప సనాతన అని. వాళ్ళకి చాలా చాలా టాలెంట్ ఉంది. వాళ్ళని గనక మీరు మీ దగ్గర నియమించుకున్నారనుకోండి, మన రాజ్యం ఇంకా ఇంకా వర్ధిల్లుతుంది. ఎందుకంటే రాజు దగ్గర చాలా చాలా
నమ్మకమైనటువంటి తెలివివంతులైనటువంటి వాళ్ళు ఉంటేనే రాజు తన యొక్క పరిపాలన చక్కగా చేసుకోగలడు. అప్పుడు వెంటనే నవాబ్ షా ఏం చేస్తాడు, వాళ్ళిద్దరిని పిలిపించండి అంటాడు. పిలిపియగానే వాళ్ళకి చెప్తాడు, మీరు నా దగ్గర పని చేయాలి, మీకు ప్రధానమంత్రి పోస్ట్ ఇస్తున్నాను, సో మీరు పని చేయాలి, అలాగే మీరు మతం మార్చుకొని నా దగ్గర ఉద్యోగం చేయాలంటాడు అనమాట. వీళ్ళకి అది ఇష్టం ఉండదు. మేము చేయలేమంటారు అనమాట. చేయలేమంటే ఆయన రాజు ఏం చెప్తాడంటే, ఇప్పుడు మీరు నా దగ్గర పని చేస్తారా, లేకపోతే మీ వర్ణం వాళ్ళందరినీ చంపేయమంటారా అంటారనమాట. కండిషన్ ఏంటి అంటే, మీరు నా దగ్గర పని చేయకపోతే మీ తోటి బ్రాహ్మణులందరినీ కూడా మేము చంపేస్తాం అంటారనమాట. సో వాళ్ళని బ్రతికించడానికి వీళ్ళ జీవితాన్ని త్యాగం చేశారంట. మతం మార్చుకొని మతంలోకి మారి రాజు దగ్గర ఇష్టం లేకుండా పని చేస్తుండేవారనమాట. అప్పుడు రూపగోస్వాముల వారు చైతన్య మహాప్రభుకి ఒక లెటర్ రాస్తారనమాట. ఏమని అంటే, నా ఇష్టం లేకుండా నేను ఇక్కడ పని చేస్తున్నాను, నా పరిస్థితి ఏంటి, నేను ఏం చేయాలి అంటే, చైతన్య మహాప్రభు ఆయనకి రిప్లై ఇస్తారనమాట. ఏమని అంటే, ఒక స్త్రీ తన ప్రియుడి మీద ఒక భర్త కాకుండా ఒక ప్రియుడు ఉన్నాడనుకో ఆ స్త్రీకి, ఆ భర్తతోని ప్రియుడితో తనకున్నటువంటి సంబంధాన్ని బయటపడకుండా భర్తతోటి చాలా చాలా చక్కగా చనువుగా ఉంటుంది. అదే విధంగా నువ్వు ఆ రాజుతోటి ఆ చక్కటి సంబంధాన్ని ఏర్పరచుకొని ఉండు. కానీ నీ యొక్క మనస్సు మొత్తం భగవద్భక్తి మీద పెట్టుకో. ఉపమానం మనకి కొద్దిగా అటు ఇటు అంటే అంత గొప్ప ఉపమానం కాకపోవచ్చు, కానీ ఇలాగే చెప్తారన్నమాట చైతన్య మహాప్రభు. సో దాన్ని పరకీయ భావం అంటారనమాట. సో అలాగా నువ్వు అక్కడ ఈ ఉద్యోగం చెయ్యని చెప్తారు. చెప్పగానే ఈయన సరే అని అట్లే ఉద్యోగం చేస్తుంటారు. ఒకానొక సమయంలో చైతన్య మహాప్రభు ఆయన సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత తీర్థయాత్రలకు వెళ్తూ జగన్నాథ్‌పురి వెళ్ళే సమయంలో వీళ్ళ ప్రాంతం గుండా వెళ్తుంటారన్నమాట. ఇంకప్పుడు ఇక వీళ్ళు కంప్లీట్ డెడికేట్ అయిపోదాం చైతన్య మహాప్రభుకి అని చెప్పేసి ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి చైతన్య మహాప్రభుతో పాటు వీళ్ళు కూడా వచ్చేస్తారనమాట. ఇప్పుడు చైతన్య మహాప్రభు ఈ రూప సనాతనులకు ఒక ముఖ్యమైనటువంటి ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట. ఏంటి అంటే, మీరు వృందావనంలో ఉండి వృందావనంలో లుప్తమైనటువంటి దేవాలయాలను భగవంతుడికి కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత బృందావనంలో కృష్ణుడి యొక్క మనవడైనటువంటి వజ్రనాభుడు చాలా దేవాలయాల్ని స్థాపించారనమాట. ఓకే. అయితే కాలక్రమంలో ఈ మొఘల రాజుల యొక్క ప్రతాపం వల్ల, తర్వాత వేరే వేరే మతాలు మన భారతదేశం మీద దండయాత్ర ఎత్తడం వల్ల అవన్నీ దేవాలయాలన్నీ కూడా లుప్తమైపోయాయి అనమాట. కనుమరుగైపోయినాయి. ఎక్కడున్నాయో తెలియదు. ఆ ముఖ్యమైనటువంటి భగవంతుని యొక్క అర్చక విగ్రహాలు కూడా కనపడకుండా పోయాయి. వాటినన్నిటిని నువ్వు వెలికి తీసి మళ్ళీ దేవాలయాల్ని పునఃస్థాపించాలి అని ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట. ఈ రూప సనాతనులు ఇద్దరు కూడా ఇక బృందావనంలోకి వెళ్ళి ఆ చైతన్య మహాప్రభు యొక్క ఇన్స్ట్రక్షన్, ఆయన యొక్క ఆజ్ఞని పరిపాలించడానికి వీళ్ళు బృందావనంలో నివసిస్తూ ఉంటారన్నమాట. ఈ రూప గోస్వామి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ ఈయనకి ఆ కనుమరుగైపోయినటువంటి భగవంతుని యొక్క శ్రీ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయడంలో ఈయన వల్ల అవ్వదన్నమాట. ఒకరోజు చాలా దుఃఖంతోటి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటాడనమాట. ఏడుస్తూ ఉంటే ఒక చిన్న బాలుడు వస్తాడనమాట. గోవుల్ని కాచుకునే ఒక బాలుడు వస్తాడనమాట. వచ్చి, ఏంటి తాత ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అంటే, అప్పుడు చెప్తాడనమాట, నేను మా గురువు గారు నాకు ఒక ఆజ్ఞ ఇచ్చారు, దాన్ని నేను సక్రమంగా నిర్వహించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అంటాడనమాట. ఏంటి మీ గురుగారు ఇచ్చిన ఆజ్ఞ అంటే, ఇక్కడ ఉన్నటువంటి బృందావనంలో భగవంతుని శ్రీ విగ్రహాలు, తన కృష్ణుడి యొక్క మనవడు వజ్రాభుడు స్థాపించినటువంటి ఆ శ్రీ విగ్రహాలు ఎక్కడున్నాయో వెలికి తీయమని చెప్పారు, కానీ నేను అది నిర్వహించలేకపోతున్నాను అంటాడనమాట. అనగానే, ఎందుకు తాత భయపడుతున్నావు, ఎందుకు అంత దిగులుగా ఉన్నావు, నేను నీకు నేను సహాయపడగలను. ఏ విధంగా అంటే, నేను ఒక ప్రాంతం చూపిస్తా, అక్కడ ప్రతిరోజు కూడా ఒక ఆవు వస్తుంది, అక్కడ పాలు వదిలిపెడుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. బహుశా నువ్వు అక్కడ గనక వెతికితే నీకు దొరకొచ్చేమో అని చెప్తాడనమాట. చెప్పగానే, ఓ అలాగా అని చెప్పి మళ్ళీ తిరిగి చూడగానే ఆ అబ్బాయి అదృశ్యమైపోతాడు. అయిపోగానే భగవంతుడు ఈ విధంగా వచ్చి నాకు సహాయపడుతున్నాడని చెప్పేసి ఆ విషయాన్ని ఆయన ఏం చేస్తాడంటే, మరుసటి రోజు ఆ ప్రాంతానికి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే ఒక కామధేను వచ్చి పాలు వదిలిపెడుతుంది ఒక ప్లేస్‌లో. దాని పేరు గోమతిలా అంటారనమాట.
ఒక చిన్న కొండ ప్రాంతంలాగా ఉంటుందన్నమాట గోమతిలా అని. అక్కడ పాలు వదిలిపెడుతుంది, వెళ్ళిపోతుంటుందన్నమాట. ఆ విషయాన్ని ఈయన రూపగోస్వామి ఆ వృందావన వాసులందరికీ చెప్తాడు. చెప్పగానే వాళ్ళందరూ ఇంక వచ్చి అక్కడ తవ్వడానికి ప్రయత్నం చేశారు. కొద్దిగా తవ్వుతుంటే వెంటనే అక్కడ ఆహ్, రాధా గోవిందదేవి యొక్క విగ్రహము ఆవిర్భావం వస్తుంది. అది దొరుకుతుందన్నమాట. అందరూ గూడా రాధా గోవిందదేవికి ప్రణామం చేసి చాలా సంతోషపడి ఆ రాధా గోవిందదేవిని అక్కడ ప్రతిష్టాపన చేస్తారనమాట. చేసి చాలా చాలా గొప్ప నివేదనలు ఇస్తారనమాట. రాధా గోవిందదేవ్ దేవాలయము చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఆ రాధా గోవిందదేవ్ దేవాలయము ఆహ్, ఆహ్, ఒక దాదాపు 7 అంతస్తుల పొడవు కట్టారనమాట. కానీ ఏం జరిగింది అంటే ఈ మొఘల రాజు ఢిల్లీ నుండి ఆయన భవనం ఎక్కి చూస్తే అక్కడికి కూడా ఈ రాధా గోవిందదేవ్ యొక్క గోపురం కనబడేదంట. కనబడితే కుళ్ళుతోటి నా భవనం కంటే పెద్దగా అదెలా ఉందని చెప్పేసేసి ఆ రాధా గోవిందదేవ్ దేవాలయాన్ని పడగొట్టించాడనమాట. కేవలం ఒక అంతస్తు మాత్రమే ఉంటుందిప్పుడు. చాలా అద్భుతమైనటువంటి దేవాలయం అన్నమాట. అయితే అక్కడున్నటువంటి రాధా గోవిందదేవ్ దేవాలయాన్ని మళ్ళా ఈ మొఘలుల యొక్క బారి నుండి దేవాలయం కట్టిన తర్వాత, విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత కూడా మళ్ళీ దండయాత్ర జరిగిందనమాట. అప్పుడు ఆ గోవిందదేవ్ విగ్రహాన్ని జైపూర్ తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఒరిజినల్ విగ్రహం జైపూర్‌లో ఉంటుంది. ఇప్పుడు వృందావనంలో మళ్ళీ ఆ ప్లేస్‌లో వేరే గోవిందదేవ్ విగ్రహాన్ని చేసి పెట్టారనమాట. అలాగా ఆ గోవిందదేవ్‌కి ఆయన సేవ చేస్తూ ఉండేవారనమాట. అలాగే రూపగోస్వామి ఎన్నో రచనలు చేస్తుండేవారనమాట. ఆయన మనకి 'భక్తి రసామృత సింధు' అని ఒక గొప్ప గ్రంథాన్ని ఇచ్చారు. మనకి ఈ రోజు గూడా శిల ప్రభుపాదుల వారు మన ఈ శ్లోకంలో 6.31లో ఆయన శ్రీ రూప గోస్వామి రచించినటువంటి 'భక్తి రసామృత సింధు' నుండి ఉదాహరణ చెప్తారనమాట. జీవన్ముక్తుడు ఎలా ఉంటాడనమాట. అంత గొప్ప గ్రంథాన్ని ఆ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, భక్తిలో ముందుకు వెళ్ళాలి, ఇంకా భక్తిలో ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేటటువంటి వాళ్ళకి ఏ ఒక మార్గదర్శకం అన్నమాట. దాంట్లో వివిధ రకాలైనటువంటి భక్తి లెవెల్స్ గురించి ఉంటుందన్నమాట. చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. సో, ఆ గ్రంథాన్ని శ్రీ రూప గోస్వామి రచించారు. అయితే ఒక విచిత్రం ఏం జరిగిందంటే ఒకసారి ఆహ్, విష్ణు స్వామి అని ఒకరు ఉండేవారన్నమాట. ఈయన వల్లభ సాంప్రదాయానికి చెందినటువంటి వారు. వైష్ణవుడే గాని వల్లభ సాంప్రదాయానికి చెందినటువంటి వారన్నమాట. ఈయన ఒకసారి ఈ రూప గోస్వామి దగ్గరికి రావడం జరుగుతుంది. వస్తే అప్పుడు ఈ రూప గోస్వామి ఆయనకి ఈయన రచించినటువంటి రచనని చూపిస్తాడనమాట. అప్పుడు ఈ విష్ణు స్వామి ఏం చేస్తాడంటే, బానే ఉంది. కానీ ఈ మొట్టమొదటి శ్లోకంలో కొన్ని తప్పులు కనిపిస్తున్నాయి. దీన్ని ఇలా కాకుండా ఇలా రాయండి, ఇలా రాయండి అని మార్పులు చెప్తాడనమాట. అప్పుడు రూప గోస్వామి ఏమనుకుంటాడంటే, చాలా సంతోషం, చక్కగా తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తానంటాడనమాట. కానీ ఈ విషయాన్ని పక్కకే ఉన్నటువంటి జీవ గోస్వామి వింటారు. రూప గోస్వామికి ఆయన సేవ చేస్తుంటారు. జీవ గోస్వామికి అది నచ్చదనమాట. లేదు. మా రూప గోస్వామి గారు రచించినటువంటి విషయం ఏదైతే ఉందో, అది చాలా చాలా అది కరెక్ట్, ప్రామాణికం అని ఆయనకి భావన ఉంటుంది. అయితే కొంతసేపయిన తర్వాత ఈ విష్ణు స్వామి యమునా నది దగ్గరికి స్నానమాచరించడానికి వెళ్ళినప్పుడు ఈ జీవ గోస్వామి గూడా వెళ్తాడనమాట. వెళ్ళి నీళ్లు పట్టుకుంటూ ఆ విష్ణు స్వామిని అడుగుతాడనమాట. మీరు ఇంతకుముందు రూప గోస్వాముల వారు రచించినటువంటి 'భక్తి రసామృత సింధులో' ఉన్నటువంటి ఒక శ్లోకంలో ఇవి తప్పులని చెప్పారు గదా! మీకెందుకలా వచ్చింది? ఎందుకు ఆ భావన వచ్చిందంటే ఆయన చెప్తాడనమాట. ఇట్లా గాకుండా ఇట్లా ఉండాలంటే, అప్పుడు జీవ గోస్వామి ఎక్స్‌ప్లెయిన్ జేస్తాడు. యాక్చువల్‌గా ఆయన ఎందుకలా రాశారంటే, అది ఈ విధంగానే ఉండాలి అనేటటువంటి ఆ ప్రామాణికాల్ని చెప్తూ ఆయనకి జెప్తారు. చెప్పగానే అప్పుడు కరెక్టే. కరెక్టే. నువ్వు చెప్పింది గూడా కరెక్టే. నేనే పొరపడ్డాను అని జెప్పి అనుకోని తర్వాత ఏం చేస్తానంటే, ఈ విష్ణు స్వామి, రూప గోస్వామి దగ్గరికెళ్తాడు. వెళ్ళి "మీ మేనల్లుడు చాలా 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 టాలెంటెడ్ నిజంగా. అసలకి ఆయన చెప్పడం వల్ల నేను ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకున్నాను. నీకు నిన్న చెప్పాను గదా! మన ఈ 'భక్తి రసామృత సింధులో' నువ్వు రాసినటువంటి ఒక శ్లోకంలో తప్పులున్నాయని. కానీ వాటిని అది అలాగే ఉంచు. పర్వాలేదు. ఏం పర్లేదు. దానిలో ఏం తప్పులేం లేవు. నాకు మీ మేనల్లుడు చెప్పడం వల్ల నాకు దాన్ని కరెక్ట్‌గా అర్థమైంది" అంటాడనమాట. అనగానే రూప గోస్వామికి చాలా కోపమొస్తుంది. కోపమొచ్చి ఈ జీవ గోస్వామిని పిలిచి, "అసలు నువ్వెవరు? నువ్వెంత అసలకి? ఆయన ఎంత గొప్ప వైష్ణవుడు. ఎంత పెద్ద వైష్ణవుడాయన మనకంటే. అలాంటి ఆయన చెప్పినటువంటి మార్పులని నువ్వు
ఎలాగా ఆయనకి అది కాదు, ఇది అని చెప్పి చెప్తావు నువ్వు? నీకు నీకున్నటువంటి నిజంగా గూడా 'జీవ గోస్వామి' చాలా చాలా టాలెంటెడ్ అన్నమాట. ఆయన దాదాపు 4,00,000 శ్లోకాలు రచించాడాయన. అసలు వృందావనంలో ఉన్నటువంటి దేవాలయాలకన్నిటికి గూడా రిజిస్ట్రేషన్ చేపిచ్చాడాయన. ఆయన యొక్క టాలెంట్‌ని గుర్తించి అప్పుడున్నటువంటి అక్బరో ఎవరో ఆయన ఆ రాజు నీకేం గావాలి అంటే ఈ దేవాలయాలైతే ఏవైతే ఉన్నాయో అవి మాకే చెందాలి అని ఆ రాజుతోటి ఆయన రాయిపించుకున్నాడనమాట. ఓకే. సో, అంత టాలెంటెడ్ అనమాట. ఆయనని ఇక్కడ రూపగోస్వామి మందలిస్తాడనమాట. ఎందుకంటే ఒక ఆహ్, సీనియర్ వైష్ణవుడితోని ఎలా మనం ప్రవర్తించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజెప్పడానికి 'జీవ గోస్వామిని' ఆయన మందలిస్తాడనమాట. ఎవరైతే భక్తిలో చాలా పండిపోయి ఉంటారో, కొన్ని కొన్ని సార్లు వాళ్ళు చెప్పింది మనకు నచ్చకపోయినా, కొన్ని కొన్ని సార్లు వాళ్ళు చెప్పింది కొద్దిగా అటు ఇటు అయినా గూడా మనము సావధానంగా వినాలనమాట. అంతే తప్పులు వెతకడానికి ప్రయత్నించడం అనుకోండి, అది ఉత్తమమైనటువంటి గుణం కాదు. అందు గురించని నాయనా జీవ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నువ్వు నాకిక్కడ కనిపించకు. నువ్వు ఇట్లాగా నిన్ను నువ్వు చాలా వినయంగా ఉంచుకునే బుద్ధి నీకు ఆహ్, అయ్ అవలంబించుకునేంత వరకి ఇక్కడ నుండి వెళ్ళిపో నువ్వు. ఇంటికెళ్ళిపో. నువ్వు నా దగ్గర ఉండకని చెప్తాడనమాట. చెప్పగానే ఈ జీవ గోస్వామి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి బృందావనంలో ఒక చోట ఒక పాడుబడ్డ దేవాలయం ఉంటుంది. అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటాడనమాట. తిండి లేదు, ఏం లేదు. ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తుంటే అందరూ ఏమైంది, ఏమైంది అంటే అప్పుడు చెప్తాడనమాట. నేను ఇలా చేశాను, ఇలా చేసినందుకు రూప గోస్వామి నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పారు అంటాడనమాట. అనగానే అందరూ ఈ విషయాన్ని సనాతన గోస్వామికి చెప్తారనమాట. సనాతన గోస్వామి వస్తాడు. వచ్చి చూసేసరికి రూప గోస్వామి బక్కచిక్కిపోయి మొహమంతా పేలిపోయి ఉంటాడనమాట. ఎందుకంటే కొన్ని రోజులుగా ఆయన ఏం తినట్లేదు. వాడు వెంటనే సనాతన గోస్వామి వెళ్లి రూప గోస్వామి దగ్గరికెళ్ళి ఎందుకు ఇతనికి ఇంత శిక్ష వేశావు? పోనీలే మనవాడే గదా! తెలుసుకుంటాడు. మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారని మళ్ళీ రూప గోస్వామికి దగ్గర ఆయన్ని సేవ చేయడానికి పెడతాడనమాట. అంటే ఆయన మనం ఎంత ఈ విషయం ద్వారా ఏం తెలుసుకోవచ్చంటే మనం ఎంత జ్ఞానం మనకున్నా గూడా ఒక పండిపోయినటువంటి వైష్ణవుడితోటి ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి విషయాన్ని తెలియజెప్తూ ఆయన జీవగోస్వామి చాలా టాలెంటెడ్ అయినప్పటికీ గూడా ఆయన ఆ విధంగా మందలించడం జరిగిందనమాట. అయితే రూపగోస్వామి కొన్ని అద్భుతమైనటువంటి రచనలు చేశారనమాట. దాంట్లో 'లలిత మాధవ' అని, అలాగే 'దానకేలి' అని ఈ గొప్ప రచనలు చేశారనమాట. ఈ 'లలిత మాధవ' అనేటటువంటి రచన అది కృష్ణుడు వృందావనం నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి విరహ వేదనలతో కూడుకున్నటువంటి విరహలీలలతో కూడుకున్నటువంటి రచనలతో నిండి ఉంటుందన్నమాట. 'లలిత మాధవ' అనేటువంటిది గ్రంథం. ఈ 'లలిత మాధవ' గ్రంథాన్ని రూపగోస్వామి రఘునాథ దాస గోస్వామికి ఇచ్చారు. ఆయన దాన్ని చదివిన తర్వాత ఇంగ ఆయన ఆహ్, తీవ్రంగా దుఃఖిస్తున్నాడనమాట. ఎందుకంటే, ఆ విరహం ఆయన పొందుతున్నాడు. అరే! భగవంతుడు వెళ్ళిపోయారు అనేటటువంటి విరహాన్ని ఆయన గూడా పొందుతున్నాడనమాట. మళ్ళీ ఆ గ్రంథం ఇవ్వండి అంటే గూడా ఆయన ఇవ్వలేదు. అప్పుడు రూపగోస్వామి 'దానకేలి' అని ఇంకొక రచన చేస్తాడనమాట. అదేంటి అంటే, కృష్ణుడు వృందావనంలో ఉన్నప్పుడు చేసినటువంటి లీలలు. అది ఇస్తారంట. అది చదివిన తర్వాత మళ్ళీ అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి హమ్మయ్య! అనుకుంటాడనమాట. అప్పుడు మళ్ళీ చాలా చాలా సంతోషంగా, ఆనందం పొందుతాడనమాట. ఆ కృష్ణుడి యొక్క లీలలు విన్నంత మాత్రం చేత చాలా చాలా మనస్సుకి తేలికగా ఉంటుంది. ఓకే. అయితే సామూహికంగా అక్కడ వృందావనంలో ఉన్నటువంటి పెద్ద మన ఆచార్యులందరూ గూడా సామూహికంగా కూర్చొని ఈ లలిత మాధవ యొక్క గ్రంథ పఠనం చేసేవారనమాట. అది చదువుతున్నంత సేపు అందరూ గూడా ఉద్విగ్నతకి లోనైపోయి, తమని తాము మర్చిపోయి భగవంతుని యొక్క విరహంలో తన్మయత్వం పొందుతుండేవారనమాట. ఈ రూపగోస్వామి యొక్క స్థితి ఎలా ఉండేది అంటే, ఆయన ఊపిరి బిగపట్టుకొని మరి ఆయన తన్మయత్వంతో ఉండేవారనమాట.
బిగబడుతూ వదులుతూ ఉండేవారన్నమాట. ఒకసారి అట్లాగే ఆయన వింటూ ఊపిరి బిగబట్టి ఒకేసారి ఇట్లా ఊపిరి వదలడం వల్ల ఆ నిట్టూర్పు వల్ల అక్కడ ఉన్నటువంటి ఇంకొక ఆచార్యుడికి ఆయన ఆహ్, అంటాం కదా మనం అంటాం కదా! అనగానే ఆ నిట్టూర్పు అక్కడ ఉన్నటువంటి ఇంకో ఆచార్యుడికి తగిలిందన్నమాట. తగలడం వల్ల ఆహ్, అప్పటి నుండి అప్పటి వరకి బిగబట్టినటువంటి ఊపిరి వదలడం వల్ల అది ఎంతో వేడిగా మారిపోయి ఆయనకి తాకడం వల్ల ఆయనకి ఇక్కడ బొబ్బలెక్కినాయన్నమాట. సో, అంత కాన్సంట్రేటెడ్‌గా అంత ఏకాగ్రతతోటి భగవంతుని యొక్క లీలల గురించి వింటూ ఉండేవారనమాట శ్రీల రూప గోస్వామి. అలాగే ఇంకోసారి భాగవత ప్రవచనం జరుగుతుంటే గూడా శ్రీల రూప గోస్వామి తనని తాను మర్చిపోయి ఆయన ధ్యానంలో కూర్చున్నారనమాట. అసలాయన బతికున్నాడా లేడా అనేటటువంటి భావన కలిగేది. ఆయన అంత ధ్యానమగ్నుడై సమాధి స్థితికి వెళ్ళిపోయాడు అనమాట. మహాభావ సమాధికి వెళ్ళిపోయేవాడనమాట. ఒకతనొచ్చి ఈయన బ్రతికున్నాడా? శరీరాన్ని వదిలిపెట్టాడా అని చెక్ చేయడానికి అరూప గోస్వామి ముక్కు దగ్గర ఒక చిన్నటి దూది ముక్క పెట్టాడనమాట. కొద్దిసేపు అయిన తర్వాత ఆయన ఎప్పుడైతే ప్రవచనం అయిపోయిందో అప్పుడు హా! అని వదలగానే ఆ దూది ముక్క వేడికి కాలిపోయింది. సో, భగవంతుని యొక్క లీలలు యొక్క ఆహ్, కీర్తన జరుగుతూ, ప్రవచనం జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా వాటిని ఆస్వాదిస్తూ తమని తాము మర్చిపోయేటటువంటి గొప్ప సమాధి స్థితికి రూప గోస్వామిల వారు వెళ్తూ ఉండేవారనమాట. అలాగా ఆయన ఎన్నో రచనలు చేశారు. అలాగే ఆయన చేసిన ఎన్నో రచనలు చేశారు. అలాగే బృందావనంలో ఉన్నంత కాలం కూడా చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞని పరిపాలిస్తూ చాలా చాలా లీలా స్థలాల్ని కూడా వెతకడానికి, బయటికి తీయడానికి ఆయన ఎంతో కృషి చేశారనమాట. అది శ్రీ రూప గోస్వామి యొక్క చరిత్ర చిన్నగా కొద్దిగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేశాము. అయితే ఈరోజు వాళ్ళు చేసినటువంటి త్యాగం వల్లే మనకి భగవంతుని యొక్క లీలా స్థలాలు, భగవంతుని యొక్క అలాగే రూప గోస్వామి వృందావనం మొత్తానికి కూడా ఒక అధిష్టాన దేవత ఉంటుందన్నమాట. ఆవిడ పేరు వృందదేవి. ఓకే. సో, వృందావనంలో ఎలా ఉంటుందంటే రాధాకృష్ణులు ఉన్నప్పుడు వాళ్ళు లీలలు చేసుకోవడానికి వేదికలు ఈ వృందదేవి ఏర్పాటు చేస్తూ ఉండేదన్నమాట. ఎలాగైతే ఎప్పుడైతే ఇంక రాధాకృష్ణ ఈ ప్లేస్‌కొస్తున్నారు, వచ్చి ఇక్కడ కొద్దిసేపు ఉంటారు, లేదంటే ఇక్కడ కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, తింటారు అనేటటువంటి సన్నివేశం ఉన్నప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే వృందావని అక్కడ చక్కగా వాతావరణం గాని, ఆ ప్లేస్‌ని గాని చక్కగా అనుకూలంగా తయారు చేస్తుందన్నమాట. అది వృందదేవి యొక్క ఆహ్, కర్తవ్యం. అయితే అన్నీ దొరుకుతున్నాయి గానీ, వృందదేవి యొక్క విగ్రహం దొరకట్లేదు అని చెప్పేసి ఆయన బాధపడుతుంటాడనమాట. బాధపడుతుంటే ఓ రోజు ఈయన కలలోకొస్తుందనమాట. కలలోకి ఆ వృందదేవి వచ్చి, "రూపగోస్వామి నేను ఇక్కడ బ్రహ్మకుండ్ దగ్గర ఉన్నాను" అని చెప్తుందనమాట. చెప్పగానే ఆయన బృందావనంలో బ్రహ్మకుండ్ అనే ఒక ప్రాంతం ఉంది. బ్రహ్మ స్థాపించినటువంటి ఒక తీర్థస్థలం అనమాట అది. అక్కడికి వెళ్తాడు. వెళ్ళగానే అక్కడ ఒక స్త్రీ చాలా దివ్యమైనటువంటి ఆభరణాలు ధరించి వెలిగిపోతూ ఉంటుందన్నమాట. ఆయన చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఆవిడే నేనే వృందదేవిని అని చెప్పేసి మళ్ళీ ఆవిడ విగ్రహం రూపంలోకి మారిపోయి ఆహ్, ఆయనని అనుగ్రహిస్తుందన్నమాట. అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి ఆయన వృందదేవిని ప్రతిష్ఠాపన చేసి, మన వృందావనం యొక్క అధిష్టాన దేవత అయిన వృందదేవిని ప్రతిష్ఠాపన చేస్తాడన్నమాట. అలాగా బృందావనంలో ఉన్నటువంటి చాలా చాలా లీలా స్థలాలని ఆయన అందుకే అక్కడ అంత గొప్ప గొప్ప ఆచార్యులున్నారు గాబట్టే, ఆ వృందావనంకి వెళ్ళినంత మాత్రం చేత చాలా అద్భుతమైనటువంటి భావన కలుగుతుందనమాట మనసుకి. ఎందుకంటే అక్కడ అంటే పెద్ద ఏదో ఒక మెట్రోపాలిటన్ సిటీ లేదంటే చాలా ఇట్లా అద్భుతమైనటువంటి రోడ్లేసి, చక్కటి ఉద్యానవనాలు మన గార్డెన్స్ తోటి అంత అద్భుతంగా ఏమి ఉండకపోయినా గూడా, అక్కడున్నటువంటి గాలిలో, అక్కడున్నటువంటి మనుషుల్లో, అక్కడున్నటువంటి వాతావరణంలో భగవన్నామ స్మరణ జరుగుతూనే ఉంటుందన్నమాట. కేవలం అక్కడికి వెళ్ళినంత మాత్రం చేత ఒక అద్భుతమైన భావన అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ప్రత్యక్షంగా భగవంతుని యొక్క ఆ శ్రీమతి రాధారాణి యొక్క నామ మహిమ ఆ వృందావనం యొక్క వాతావరణంలో, గాలిలో
ప్రయాణిస్తూ ఉంటుందన్నమాట. సో, అది ఆ నామానికి ఉన్నటువంటి ధ్వని తరంగాలు ఏవైతే ఉంటాయో, వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో, అవి మనకి తాకినప్పుడు ఒక చాలా ప్రశాంతమైనటువంటి ఇక్కడే ఇంకా ఉండాలి అనే భావన కలుగుతుందన్నమాట. అందుకే చాలామంది ఏం చేస్తారంటే భగవద్భక్తిలో ఇంకా జీవితం ఇంకా లైఫ్‌లో రిటైర్ అయిపోయిన తర్వాత ఈ అక్కడ ఒక ప్లేస్ కొనుక్కొని బృందావనంలో ప్లేస్ కొనుక్కొని అక్కడే ఉండి సాధన చేస్తూ ఉంటారన్నమాట. నేను చాలా మందిని చూసాను అక్కడ బృందావనంలో. నేనొకసారి రాధా మదన్ మోహన్ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక సెంట్రల్ బ్యాంక్ ఏదో బ్యాంక్ మేనేజర్ అంట ఆయన. భార్యా సమేతంగా ఇంక రిటైర్ అయిపోయిన తర్వాత భార్య సమేతంగా ఇక్కడ ఒక చిన్న ఇల్లు కొనుక్కొని ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నామట. ఆయన చెప్తే నేను ఆశ్చర్యపోయినా. రిటైర్ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడికొచ్చేసినాం నేను, నా భార్య. డైలీ మా కర్తవ్యం ఏంటంటే పొద్దున లేవాలి, చక్కగా స్నానం అది ఆచరించాలి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బృందావనంలో 7 గోస్వామి దేవాలయాలు ఉంటాయన్నమాట. అన్ని దేవాలయాలకి వెళ్ళి ఒక రౌండ్ ఏసి రావాలి. వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకోవాలి. ఇక నేను మా పిల్లలకి చెప్పిన, "మీరు నాకు ఫోను చేయకండి. నాకేమన్నా ఎప్పుడన్నా నెలకొకసారి గానీ, 3 నెలలకొకసారి గానీ తప్ప నాకు రెగ్యులర్‌గా మీరు ఫోను చేయొద్దు. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏమన్నా అవసరం ఉంటే నేనే మీకు ఫోను చేస్తా" అని ఒక కండిషన్ గూడా పెట్టినా. ఎందుకంటే ఊకే వాళ్ళు ఫోను చేస్తే మళ్ళీ ఇక్కడున్నా గూడా వాళ్ళతోటే ఉన్నట్టు ఉంటుందని చెప్పి నేను మా పిల్లలకి అది చెప్పేశానండి అని చెప్పాడన్నమాట. అంటే ఎంత ఆహ్, వైరాగ్యం ఉంటే ఎంత వైరాగ్యం భావనలుంటే ఆ విధంగా జీవనం కొనసాగిస్తారు. అలాగే కొందరు మేము బృందావనం ఎప్పుడెళ్ళినా గూడా ఒక డివోటీ వాళ్ళ ఇంట్లో ఉంటామనమాట. అంటే మేము అక్కడికి వెళ్తున్నామని తెలవగానే వాళ్ళు ఫోను చేస్తారు. "మీరు మా ఇంటికే రావాలి, మా ఇంటికే రావాలి" అని చెప్పేసి. ఆయన ఒక చాలా ఆహ్, గొప్ప జ్యువెల్లరీ షాప్ యజమాని ఆయన. ఆ ప్రభువు. ఆయన ఇంకా కృష్ణ చైతన్యంలో చక్కగా భక్తి చేస్తూ ఆయన ఇంకా వాళ్ళది కర్ణాటక. అక్కడ ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ అమ్మేసుకొని ఈ బృందావనంలోకొచ్చి ఒక డబుల్ స్టోర్ బిల్డింగ్ కొనుక్కొని ఒక ఫ్లాట్‌లో వీళ్ళుంటారు. ఇంకో ఫ్లాటు కేవలం ఎవరైతే భక్తులు బృందావనంకొస్తారో వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడానికి ఒక ఫ్లాట్ అట్లనే ఖాళీగా ఉంటుంది. ఇంకో ఫ్లాట్ రెంట్‌కిస్తారన్నమాట. ఇంకో 2 ఫ్లాట్‌లు రెంట్‌కిచ్చారన్నమాట. సో, వాళ్ళింక మార్నింగ్ లేసి మన అక్కడ కృష్ణ బలరాం టెంపుల్, ఇస్కాన్ టెంపుల్‌కెళ్ళి సేవ జేస్తారు. ఆరతి అది అటెండ్ అవుతారు. మళ్ళీ వస్తారు. వాళ్ళ అబ్బాయి అక్కడే మన భక్తి వేదాంత ఇన్‌స్టిట్యూట్ మన యూనివర్సిటీ ఉంటుంది. దాంట్లో ఆయన శాస్త్రాధ్యయనం జేస్తాడు. రోజు ఆయన దాదాపు 120 150 మాలలు జపం జేస్తాడాయన. మేము బృందావనంకెళ్తే నడవలేకపోయినాం. ఆయన అన్ని ప్లేసెస్ చూపిచ్చాడాయన మాకు. ఒకసారైతే మేము బృందావనంకెళ్ళినప్పుడు మన నిత్యానంద ప్రభు అందరికి తెలుసు కదా! చైతన్య మహాప్రభు తోటి ఎప్పుడు ఉండేవారు నిత్యానంద ప్రభు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా ఉన్నారనమాట. వాళ్ళ వంశస్థులు ఇంకా ఉన్నారు. వాళ్ళ వంశస్థుల దగ్గర నిత్యానంద ప్రభు యొక్క బ్రేస్లెటు, అలాగే ఆయన ధరించినటువంటి బట్టలు, ఆయన జపమాల, ఆయన పట్టుకున్నటువంటి ధ్వజము, ఆయన వస్తువులు చాలా ఉన్నాయి ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర. మాకు ప్రత్యేకంగా తీసుకెళ్ళి అవన్నిటిని గూడా చూపిచ్చాడనమాట ఆయన. సో, అంత ఆహ్, ఒక భగవంతుని యొక్క ప్రత్యక్షత బృందావనంలో జరుగుతూ ఉంటుందనమాట. అందు గురించి చాలామంది బృందావనం వెళ్లి అక్కడ కొద్ది కాలమైనా ఉండి రావడానికి ప్రయత్నం చేస్తాడనమాట. ఆ ప్రాంతానికి అంత గొప్పతనం, పవిత్రత సంతరించుకుంది అంటే మన ఈ శఠగోస్వాముల యొక్క త్యాగము, వారి యొక్క సాధన. ఎందుకంటే ఒక వ్యక్తి ఎక్కడైనా సాధన చేశాడనుకోండి, ఆ ప్రాంతం పవిత్రమైపోతుంది. ఆ ప్రాంతం మొత్తం పవిత్రమైపోతుందనమాట. సో, అదే విధంగా వాళ్ళంత గొప్ప సాధన బృందావనం ఒకప్పుడు ఎప్పుడైతే ఇంకా భగవంతుని యొక్క లీలలు అయిపోయిన తర్వాత స్వామి అవతారాన్ని చాలించిన తర్వాత మొఘలులందరూ అటాక్ చేసిన తర్వాత బృందావనం ఒక నిర్మానుష్యమైనటువంటి అడవిలాగా తయారైపోయిందనమాట. మళ్ళీ చైతన్య మహాప్రభుయే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని గోస్వాములను వినియోగించి గోస్వాములకి చెప్పారనమాట. మీరిక్కడ ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో తీర్థస్థలాలు, అలాగే దేవాలయాలు వాటన్నిటిని గూడా వెతికి పట్టుకొని మీరు ఆహ్, మళ్ళీ పునఃస్థాపన చెయ్యాలి అని చెప్పి చెప్తారనమాట.
వాళ్ళ త్యాగమే ఈరోజు మనకి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం పొందడానికి మనకి అవకాశం దొరుకుతుంది వృందావనం వెళ్ళినప్పుడల్లా. అది శ్రీల రూప గోస్వామిల వారు ఎంతో కృషి చేసి రాధా గోవిందదేవ్ అలాగే రాధా మదన్ మోహన్ కూడా రావడానికి ఆయన ఎంతో కృషి చేశారనమాట. సో ఈరోజు మనం చర్చించుకున్నటువంటి శ్లోకాలు ఏదైతే సర్వభూత స్థితం యో మా భజంతే ఏకత్వం స్థిత సర్వతో వర్తమానోపి సయోగీమయ వర్తతే ఆత్మ ఉపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమత అనేటటువంటి శ్లోకాల యొక్క అర్థం సమస్త మానవాళిలో సమస్త జీవుల్లో భగవంతుని యొక్క ఉనికిని మనం చూస్తూ భగవంతుని అందరిలో చూస్తూ ఉండాలి. అలాగే సుఖంలో దుఃఖంలో కూడా చలించకుండా భగవద్ దర్శనం చేస్తూ ఉండాలి అనేటటువంటి అర్థం ఆ శ్లోకానికి. దానికి చక్కటి నిర్వచనం మన గోస్వాముల యొక్క జీవన శైలి, వాళ్ళ యొక్క జీవితం. వాళ్ళు అలాగే ఉండేవారు అనమాట. సమస్త అందరి జీవుల్లో భగవంతుని దర్శనం చేస్తుండేవారు, ఎవరికి హాని కల్పించేవారు కాదు. అలాగే వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళకి అవి కష్టాల్లాగా కనిపించేవి కావు. ఎందుకంటే భగవంతుని యొక్క కృప. నేను భగవంతునికి దగ్గర కావడానికి భగవంతుడు నాకు ఇస్తున్నటువంటి అవకాశం అనే భావనతోటి ఉండేవారనమాట. అలాగే వాళ్ళకి దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా కూడా ఎలాగైతే వాళ్ళు చాలా చాలా బాధతోని ఇష్టం లేకున్నా కూడా నవాబ్ షా దగ్గర పనిచేయడం జరిగింది. అంత దుఃఖంలో ఉన్నా కూడా వాళ్ళ భక్తిని అలాగే నిలుపుకున్నారు. మతం మారినా కూడా మనకి ఇవాళ రేపు కొంతమంది ఇంకా మన మతం నుండి వేరే మతంలోకి వెళ్ళిపోయారంటే ఈ మతాన్ని ఎంత తీవ్రంగా దూషిస్తారంటే ఇంకా చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరనమాట. అలాంటిది మన సనాతన ధర్మంలో నుండి వేరే మతంలోకి మారిపోయినా కూడా వాళ్ళ భక్తిని అలాగే నిలుపుకొని మళ్ళీ తిరిగి మన సనాతన ధర్మంలోకి వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క నమ్మకము, భక్తి, శ్రద్ధ ఎంత దృఢంగా ఉందో మనం ఆలోచన చేసుకోవాలండి. ఆలోచించాలి. సో వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళలాగా ఎంతో కొంత మనం భక్తి చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఓకే. సో హరే కృష్ణ, అది నేను చెప్పాలనుకున్నాను. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్ గురువు గారు. నిజంగా థ్యాంక్ యూ మాతాజీ. ప్రభుజీ ఎంత మీరు చెప్పేది కళ్ళకు కట్టినట్టుగా బృందావనంలో అది చెప్తుంటే ఆయన ఆ జ్యువెలర్ది ఆయనది కానీ చాలా నిజంగా అదృష్టవంతులు అని చెప్పాలి ప్రభుజీ. వాళ్ళందరూ మాకెప్పుడు దొరుకుతుందో ఆ అదృష్టం వెళ్ళి అక్కడే నివసించడం అనేది కృష్ణుడితో సహవాసం చేసినట్టేగా బృందావనంలో ఉండడం అంటే. అంతే మాధవి, అంతే. ఆయన ఇప్పటికీ కూడా కృష్ణుడు ప్రతిరోజు రాత్రి వచ్చాక లీలలు జరుపుతుంటారు. మన మధువన్లో, నిధివన్లో, అలాగే అక్కడ కుంజ గలీలు అంటారనమాట, నికుంజ గలీలు, అక్కడ లీలలు జరుపుతుంటారు అనమాట కృష్ణుడు. ఐడియా చాలా బాగుంది. అసలు రిటైర్ అయిన తర్వాత నిజంగా అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఉండాలి. ప్రశాంతంగా ఉంటుంది మాతాజీ. ఇంకా చాలా బాగుంటుంది. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంటుంది. ఎప్పుడు వెళ్దాం అనిపిస్తుందండి. మాకు కూడా నిజంగా చెప్పాలంటే ప్రతి సంవత్సరం వెళ్తుంటాము. అయినా కూడా మళ్ళీ వెళ్ళాలని అనిపిస్తుంది అనమాట. ఆ వాతావరణము, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు చాలా అట్రాక్టివ్ గా, చాలా మనని ఆకర్షించేస్తాయి అనమాట. అక్కడ నుండి వెళ్ళకుండా ఉండేటానికి మనని ఆకర్షిస్తుంటాయి అనమాట. చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. వీలైతే మళ్ళీ మన యాత్ర ఉంటుంది. మళ్ళీ నిజ కార్తీకలో కానీ కార్తీక మాసంలో కానీ యాత్ర ఉంటుంది. అప్పుడు ఇంతవరకు ఎవరు చూడలేదో, ఒకవేళ చూసినా కూడా మళ్ళీ రావాలనిపిస్తే రావచ్చు. ఓకే ప్రభుజీ. ఎస్ మాతాజీ. ఈ రోజు ఎన్ని గంటలకు ప్రభుజీ పారణ? ఈ రోజు పారణ 10-14 లోపు. ఒక్క నిమిషం. ఈరోజు 10-14 లోపు మనం పారణ చేయాలి. హరే కృష్ణ.
ఓకే హరే ఓకే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, దండవత్ హరే ప్రణామ్. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మీరు ఎస్ ఇప్పుడు చెప్పారు కదా ప్రభుజీ, ముస్లిం ప్రభు అండర్ లో ఇద్దరు గోస్వాములు లైక్ జాబ్ చేశారు. ఇప్పుడైతే మన శ్రీల ప్రభుజీ అటు యాత్రకు వెళ్ళారో కలిసారు. మరి అప్పుడు అలౌ చేశారా ప్రభుజీ ఆ రాజు? లైక్ అయితే బంధించినట్టే జాబ్ ఆ, కదా. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ, వాళ్ళని యాక్చువల్గా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే వాళ్ళని జైల్లో పెట్టడం జరిగిందనమాట. ఓ జైల్లో పెడితే ఆ అప్పుడు ఆ జైలు అధికారి ఉంటాడు కదా, ఆయనకి వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉండేది. వీళ్ళకి వద్దనుకున్నా కూడా జీతాల ద్వారా ఆ పన్నుల ద్వారా వీళ్ళకి డబ్బు వస్తుండేది. మెల్లగా ఆయన్ని మచ్చిక చేసుకొని నీకు ఈ డబ్బు ఇస్తా, ఇంత ఇస్తా, అంత ఇస్తా అని చెప్పేసి ఆయనతోటి బేరం ఆడి ఆయనకి లంచం ఇచ్చి మెల్లగా జైలు నుండి తప్పించుకున్నారన్నమాట. ఒకరేమో, ఇంకొకరేమో ఆ నాకు ఆరోగ్యం బాగలేదు అని చెప్పేసి మెల్లగా నటిస్తూ కొంతకాలం అయిన తర్వాత ఆయన ఎక్కడికో అసలు చనిపోయిన లేడు, ఎక్కడికో వెళ్ళిపోయిండు, ఆయనకి పిచ్చి పట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయిండు అని చెప్పేసి రాజుకి అని చెప్పేసి చెప్పుకున్నారన్నమాట. అట్లాగా మెల్లగా చాలా తెలివిగా రాజు దగ్గర నుండి తప్పించుకొని చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళడం జరిగింది ఇద్దరు కూడా. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. అదే డౌట్ వచ్చింది. ముందు ఒప్పుకొని ప్రభువు మళ్ళీ అప్పుడు ఒప్పుకున్నారంటే అసలు ఒప్పుకోలే. సామాన్యంగా మారారు కదా. మారారు కదా ప్రభుజీ వాళ్ళు. వీళ్ళు పాపం ఒక ప్లాన్ వేశారనమాట, ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి. ఒకరేమో మెల్లగా జైలు నుండి తప్పించుకున్నారు, ఒకరేమో ఆయన పిచ్చోడైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అని చెప్తారనమాట. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ, హరే కృష్ణ. వాళ్ళు ఇచ్చిన పాప ప్రభు వాళ్ళకి ఇచ్చి చక్కగా విముక్తి వచ్చినట్టు. ఎస్ మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. సో చాలా చాలా సంతోషం, అందరూ కూడా ఈరోజు జపా సెషన్ అటెండ్ అయ్యారు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు 6:15కి అటెండ్ అవ్వండి. సామూహిక జపం చేయడానికి అందరూ కూడా 6:15కి అటెండ్ అయ్యి అందరం కలిసి సామూహిక జపం చేద్దాం. తర్వాత క్లాస్ జరుపుకుందాం. ఓకే. సో భగవంతుని దయ వల్ల మీ అందరికీ మీద భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు చేసేటటువంటి ఆధ్యాత్మిక భౌతిక ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధోభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీల ప్రభుపాద की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नमाचार्य श्री हरदास ठाकुर की जय, श्री रूप गोस्वामी की जय, श्री रूप गोस्वामी तिरुभाव दिनोत्सव की जय. हरे कृष्णा. हरे कृष्ण प्रभुजी, दंडवत हरे कृष्णा, प्रणाम. दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा, दंडवत హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. हरे कृष्णा, दंडवत प्रणाम. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. हरे कृष्णा, दंडवत प्रणाम. 10 లోపల చేయాలా ప్రభుజీ పారాయణ? 10-14 లోపల పారాయణ చేయండి. ఒక్కోసారి మనకి పారాయణ చేయాలంటే మొత్తం మన బ్రేక్ఫాస్ట్ కానీ మన ఆహారం కానీ రెడీ అవ్వకపోయి ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే మేము చిన్నగా ఏదో ధాన్యం ఉంటుంది కదా, మన పుట్నాలో లేదంటే ఏదో నోట్లో వేసేసుకుంటాం. దానివల్ల కూడా బ్రేక్ అయిపోయినట్టే. ఓసారి వంట కావడానికి టైం పడుతుంది కదా, వంట రెడీ అవ్వడానికి. సో అలాంటప్పుడు ఏదన్నా ధాన్యం, పప్పు, అదో ఇదో అన్నము మెతుకులు నోట్లో వేసేసుకున్నాం అనుకో, అది కూడా పారాయణ అయిపోయినట్టే. ఓకే, అట్లా కూడా చేయొచ్చు. హరే కృష్ణ. స్వామికి పెట్టకుండా చేస్తా ప్రభుజీ? అంటే ఏదో ఒక ఉంటుంది కదా ప్రసాదం ఇంట్లో, ఏదో ఒకటి అదే అలాంటిది. పండ్ల ఫలమో ఫలము ఏదో ఒక ధాన్యం ఉంటుంది కదా, అది చేసేస్తే అయిపోతుంది. ఓకే. ఓకే ప్రభుజీ. హరే హరే కృష్ణ, కృష్ణ, దండవత్ హరే ప్రణాం కృష్ణ, ప్రభుజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ, కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. హరే కృష్ణ, దండవత్ ప్రణాం. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण, दंडवत प्रणाम.